గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. మనమైతే నిన్న నైట్ అసలుకి వ్లాగ్ చేయలేకపోయాము. సడన్గా గోప్రో బ్యాటరీ డ్రాప్ డౌన్ అయిపోయింది అనమాట. అందుకని బెంగళూరు ఎంట్రన్స్ అండ్ మొత్తం ట్రాఫిక్ అయితే చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ మన తేజ వాళ్ళ బ్రదర్ ఇన్ లా వాళ్ళ రూమ్లో అయితే ఉన్నాం అనమాట. మొత్తం ఇక్కడ చూడండి, ఒక చిన్న గార్డెన్ అయితే ఉంది. నైట్ అయితే ఇక్కడ స్టే చేసాము. మొత్తం ఇక్కడ లగేజ్ అంతా పెట్టేసాం అనమాట. లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసి హ్యాపీగా పనుకున్నాం. చాలా చల్లగా ఉండింది. ఓకే, నిన్న నైట్ అయితే దొన్నె బిర్యానీ తిన్నాము. బెంగళూరు ఫేమస్. ప్రసాద్ అంటే తేజ వాళ్ళ బ్రదర్ ఇన్ లా అయితే తెచ్చాడనమాట. చాలా బాగుంది. ఇక్కడ మన కిరణ్ అయితే చూడండి, ఇక్కడ కెటిల్లో ఏంది కిరణ్ అది రిఫ్రెషర్ అయితే తయారు చేస్తుంది అనమాట. మార్నింగ్ ఇది కానీ తాగేసేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మేమైతే మైసూర్కి స్టార్ట్ అయిపోతాము. అక్కడ చెక్ ఇన్ వచ్చేసరికి 12కి అనమాట. మైసూర్లో చెక్ ఇన్ 12కి. ఇక్కడ నుంచి ఒక 9కి అట్లా కానీ స్టార్ట్ అయిపోతే మేము డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది చూడండి, బయట చిన్న గార్డెన్, బొప్పాయి చెట్టు. కిరణ్, నైట్ రైడ్ ఎట్టుంది? నైట్ రైడు, వింటర్ రైడు చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైము వింటర్లో ఫస్ట్ రైడింగ్. చాలా బాగుంటుంది. బెంగళూరు ఒక క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు బాగా. నైట్ అయితే భయంకరమైన చలి పుట్టిందనమాట. నేనేం చేశానంటే రైనాక్స్ రెయిన్ జాకెట్ ఉంది గ్రీన్ కలర్ది, అది వేసేసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ గైస్ 99% చలాగింది. ఎక్సలెంట్ అనమాట. నేనైతే దానికి 100కి 100 మార్క్స్ అయితే ఇస్తాను. మోరోవర్ నా ఫాగ్ లైట్స్ సూపర్ పెర్ఫార్మెన్స్ అనమాట. రోడ్ వ్యూ అంతా అసలుకి మొత్తం హైవే వ్యూ అంతా కనపడింది ఫాగ్ లైట్స్. దానికి కూడా నేను 100కి 100 మార్క్స్ అయితే ఇస్తాను. చాలా బాగుంది. ఇక్కడైతే మన స్ట్రీట్ వ్యూ చూపిస్తాను. మన బైక్స్ అన్నీ పార్క్ చేసేసాము చూడండి. తేజ బైక్ డామినార్ అండ్ నా బైక్ రాయల్ ఎన్ఫీల్డ్. జావా అయితే అక్కడ ఉంది. ఇక్కడ పిల్లలంతా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారనమాట, స్కూల్కి వెళ్ళడానికి. గైస్, మనం నైట్ స్టే చేసిన రూమ్ ఇదే అనమాట. ఇప్పుడైతే మైసూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి, మొత్తం బైక్స్ పైన అంతా మొత్తం లగేజ్ అంతా మౌంట్ చేసేసాము. ఇతనే ప్రసాద్, మనకి నైట్ హోస్టింగ్ చేసిన పర్సన్, తేజ వాళ్ళ బ్రదర్ ఇన్ లా అనమాట. థ్యాంక్స్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ యువర్ హోస్టింగ్ అండ్ నైస్ బిర్యానీ. చాలా బాగుంది, చాలా కూల్గా ఉండింది. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇంకా మనం డైరెక్ట్ టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోవాలా. టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోయి ఇంకా టిఫిన్ చేసుకొని డైరెక్ట్ మైసూర్ అనమాట. ఇంకా హైవే రైడ్లో అయితే కలుసుకుంటాం గైస్. ఓకే, కీప్ వాచింగ్. రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వీధులు అయితే భయంకరంగా ఉన్నాయి. అసలు ఏ వీధిలో నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తాం అర్థమే కావట్లేదు అనమాట. ఫైనల్గా అయితే ఒక చిన్న మెయిన్ రోడ్డుకి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ చెక్ చేయాలి. నాకు తెలిసి ఇది సింగిల్ లైన్ ఉన్నట్టుంది. టిఫిన్ సెంటర్ కోసము ఎతుకుతున్నాము. యాక్చువల్గా చాలా లేట్ అయిందనమాట. యాక్చువల్గా 12 o'clockకి చెక్ ఇన్ అక్కడ. ఇప్పుడు మాకు వెళ్ళేసరికి 12:30 అయిపోతుంది. అంటే చెక్ ఇన్ అయ్యేసరికి 1 అయిపోతుంది అనమాట. మైసూర్లో చెక్ ఇన్ అయిపోయి అక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. వేరే లెవెల్ ఉంటుంది అసలుకి. ఓకే, హైవే ఎక్కేంత వరకు కొద్దిగా ఇబ్బందే గైస్ బెంగళూరులో. అసలు బెంగళూరు ట్రాఫిక్ బీభత్సంగా ఉంది. తిరుపతికి 10 times ఎక్కువ ఉందన్నమాట. అసలుకి జుమ్ అంటే వెళ్ళిపోతున్నాయి వెహికల్స్. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. లెఫ్ట్ రైట్ ఈ స్ట్రీట్స్లో నుంచి కూడా టక్కంట వచ్చేస్తున్నారు. ఇది మార్నింగ్ టైం పెద్ద చలి అయితే ఏం లేదు. మామూలుగా మనకి తిరుపతిలో ఉన్నట్టే ఉందన్నమాట. ఇంతకుముందు బెంగళూరు అయితే మంచి గ్రీనరీ,
మంచి క్లైమేట్, వెదరు చాలా బాగుండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం పొల్యూషన్ ఎక్కువైపోయి పెద్దగా క్లైమేట్ అయితే చల్లగా ఏమి ఉండట్లేదు అనమాట. ఓకే, పర్లేదని చెప్పుకోవచ్చు. ఒక 10 years బ్యాక్ నేను బెంగళూరులో చదువుకున్నాను అనమాట, మణిపాల్ యూనివర్సిటీలో. అప్పుడైతే బేభత్సంగా ఉండింది చలి. I know you told your friend you're not okay, and tell me what's wrong. మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 hours 26 minutes చూపిస్తుంది హోటల్కి. హోటల్ ప్యాలెస్ ఇన్ అనమాట, మైసూర్లో. ఆల్రెడీ హోటల్ వాళ్ళతో కూడా మాట్లాడాను బుకింగ్ కన్ఫర్మేషన్ కోసము. 134 kilometers అయితే చూపిస్తుంది. కరెక్ట్గా ఇప్పుడు 10 o'clock అయింది టైము. గైస్, వైకుంఠ ద్వారము ఓపెన్ చేశారు కదా, ఇక్కడ చూడండి ఒక టెంపుల్ దగ్గర ఫుల్ క్రౌడ్ అనమాట, చాలా మంది ఉన్నారు. మనకి తిరుమలలో కూడా టికెట్స్ స్టార్ట్ చేశారు వైకుంఠ ద్వారము. ఇక్కడ చూడండి క్యూ చాలా పెద్దది. ఓహోహో, Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too. గైస్, ఫ్రంట్ పింక్ కలర్ శారీ వేసుకొని వెళ్తున్నారు కదా, ఆ బ్రదర్ అయితే ఆకు మరీ అడిగాడు అనమాట ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని. నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను. తిరుపతి నుంచి ఊటీ అని చెప్పాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అని చెప్పారనమాట. మన రైడర్స్ అయితే ఫ్రంట్ ఉన్నారు చూడండి. ప్రసాద్ అయితే రూట్ చూపిస్తూ ఉన్నాడు సిటీలో నుంచి ఎగ్జిట్ అయ్యేదానికి. నెంబర్ ఆఫ్ స్ట్రీట్స్ ఉన్నాయి కదా, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా కానీ. అందుకని మన ప్రసాద్ అయితే వస్తున్నాడు, మీరు చూడొచ్చు. చూడండి, ఫ్రంట్ ప్రసాద్ ఉన్నాడు, దాని తర్వాత 2 రైడర్స్ అయితే ఉన్నారు, తేజ అండ్ కిరణ్. హై ప్రసాద్, విల్ మీట్ యూ నెక్స్ట్ టైం. ఓకే, ఇటు వెళ్ళిపోవాలా? ఇటు వెళ్ళాలా? స్ట్రైటా? ఓకే. గైస్, నిన్నైతే పెట్రోల్ బంక్లో ఆ పిల్లోడు గాలి ఎక్కువ పెట్టేశాడు, భయంకరంగా అదిరిపోతుంది. అరే తక్కువ పట్టరా స్వామి అంటే 40+ పెట్టేశాడు. అందుకని కొద్ది గాలి అయితే తీస్తున్నాం అనమాట. ఫ్రంట్ బ్యాక్ 2 sides తీసేస్తే కొద్దిగా అదుర్లు తగ్గుద్ది. అబ్బబ్బా అబ్బబ్బా, ఈ రోడ్డు చూడు ఒక రేంజ్లో ఉంది, అసలు వేరే లెవెల్ అనమాట. బెంగళూరు యూనివర్సిటీ రోడ్ అనమాట, ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలుకి. కంప్లీట్ గ్రీనరీ, లెఫ్ట్ రైట్ మొత్తం మన తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ ఎలాగైతే ఉందో సేమ్ అట్లాగే ఉంది. చూడండి, కంప్లీట్ చెట్లు. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an కంప్లీట్ జామ్ అయిపోయింది. ఇప్పుడే వీడియో ఆన్ చేశాను, క్లియర్ అయింది. ఒక రేంజ్లో ఉంది చూడండి. ఇక్కడ మ్యాప్స్లో ట్రాఫిక్ ఆల్మోస్ట్ ఒక 1 kilometer 2 kilometers భయంకరమైన ట్రాఫిక్ జాము. ఎట్టబ్బా ఇక్కడ తోలేది, ఇక్కడ జనాలు ఎట్ట తోలుతారో కానీ చిరాకు పుట్టేస్తుంది. క్లచ్ వేయడం తీయడం చిరాకు, చేతులు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. శుద్ధంగా స్కూటీ ఉంటే ఈ సిటీలో హ్యాపీగా తోలుకోవచ్చు. స్కూటీయే బెటర్, స్కూటీ, యాక్టివా ఇలాంటివి. హెవీ ట్రాఫిక్ ఇన్ మైసూర్ ఔటర్ రోడ్, ఒక రేంజ్లో ఉంది ట్రాఫిక్. 2-wheeler కాబట్టి ఏదో చల్తా ఈ లెఫ్ట్లో ఆఫ్ రోడ్లో వెళ్తా ఉన్నాం. ఈ కార్లు బస్సుల పరిస్థితి చూడండి, రైట్ సైడ్ బీభత్సంగా ఉంది. రోజు ఇదే పరిస్థితి అన్నమాట. అదుర్లకి అబ్బా ఎట్టుందంటే అట్టుంది. ఓహో 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 ఓహో, అబ్బా అబ్బా, ఫుల్ అడ్వెంచర్ రోడ్ లాగా ఉంది ఇది.
గైస్ బెంగళూరు నుంచి అయితే టిఫిన్ షాప్ కోసం ఎత్తుక్కుంటా వచ్చాము. ఈ భయంకరమైన ట్రాఫిక్లో మాకైతే ఒక్క టిఫిన్ షాప్ కూడా కనపడలేదు. ఫైనల్గా అయితే బెంగళూరు అవుట్స్కట్స్కి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వచ్చినట్లయితే మాకు ఇక్కడ ఒక టాటా ఏస్లు కనపడ్డాయి అన్నమాట. ఇక్కడైతే మేము టిఫిన్ చేద్దామని అనుకుంటున్నాము. తట్టెట్లే టేస్ట్ పర్లే, ఓకే. రోడ్ సైడ్ పక్కన ఆగి తింటా ఉన్నాం అనమాట. ఇంకేదో ఒకటి తినాలి కదా. బాగానే ఉంది టేస్ట్. గైస్ మనమైతే రూమ్లో చెక్ ఇన్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ చాముండేశ్వరి టెంపుల్, దాని తర్వాత మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తాము. ఫస్ట్ అయితే నేను మీకు రూమ్ చూపిస్తాను, చూడండి. చాలా బాగుంది రూము. ఓకే, ఇక్కడ డబుల్ బెడ్ ఇచ్చాడు అనమాట, ఇక్కడ సింగిల్ బెడ్ ఇచ్చాడు. యాక్చువల్గా మేము 3 మెంబర్స్ కదా, లగేజ్ అయితే మొత్తం సర్దేశాము. కబోర్డ్స్ ఇచ్చున్నాడు. చాలా బాగుందన్నమాట రూము. యాంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి వెంటిలేషన్ కూడా చూసుకున్నట్లయితే మీరు అవుట్ సైడ్ వెంటిలేషన్ చాలా బాగుంది. మీరు గమనించినట్లయితే చూడండి, అక్కడ కంప్లీట్ మైసూర్లో అంతా కన్స్ట్రక్షన్ ఏదో ప్యాలెస్ లాగా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి. అంటే మైసూరు పురాతన కాలంలో రాజులు పరిపాలించిన ఈ రాజ్యం అన్నమాట ఇది. అందుకని ప్రతి ఒక్క వ్యూ మీరు మిద్దె పైన ఎక్కి కానీ చూసినట్లయితే ప్రతి ఒక్క బిల్డింగ్ పైన ఏదో రాజకోటల్లాగా కనపడుతున్నాయి అన్నమాట. చాలా బాగుంది సిటీ కూడా. రోడ్స్ ఓవరాల్గా ఓకే అనొచ్చు. కాకపోతే ఎండ ఎక్కువ ఉందండి, ఎండ చాలా ఎక్కువ ఉంది. మన తిరుపతి కంటే ఎక్కువ అని చెప్పచ్చు. హారిబుల్ అసలుకి. మేము బెంగళూరు నుంచి మైసూర్ రోడ్ అయితే అసలుకి హారిబుల్. ఎంత టైం పట్టిందంటే కంప్లీట్ ట్రాఫిక్. పేరుకి ఎక్స్ప్రెస్ హైవే, కానీ ఎక్స్ప్రెస్ హైవేలో అయితే మమ్మల్ని రంపించలేడు 2 వీలరు. ఓన్లీ కార్స్ అండ్ పెద్ద హెచ్ఎంవి వెహికల్స్ మాత్రమే అనమాట. మేమైతే సర్వీస్ రోడ్లో అయితే రావడం జరిగింది. చాలా టైం టేకింగ్ అనమాట, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉండడం వల్ల. ఆల్రెడీ మేము టైం డిలేలో ఉన్నాము. ఇంకా మ్యాక్సిమం ఒక 2-3 అయితే మేము స్పాట్స్ ఎక్స్ప్లోర్ చేస్తాము. చేసిన తర్వాత ఈవినింగ్ కలుసుకుందాము. ఓకే, కీప్ వాచింగ్ జనతా ట్రావెల్ ఐడర్. గైస్ మేమైతే చాముండేశ్వరి హిల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద శక్తి పీఠము. కర్ణాటక స్టేట్లో మైసూర్లో అయితే ఉంది. ఇది వచ్చి చాముండేశ్వరి అమ్మవారు అనమాట. మేముండే హోటల్ దగ్గర నుంచి 17 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇది కంప్లీట్ ఘాట్ రోడ్డు, చిన్న ఘాట్ రోడ్ అనమాట. అప్ అండ్ డౌన్ ఒకే రూట్ ఉంటుంది. చాలా బాగుంది రూట్. మేమైతే అక్కడికి ఒక 30 minutes to 40 minutes అయితే పట్టింది అమ్మవారి టెంపుల్. గైస్ టెంపుల్కి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. కంప్లీట్ అన్ని షాప్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ప్లే ఐటమ్స్, పిల్లలకి సంబంధించినవి ఎన్నో రకాలైన ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగుందన్నమాట టెంపుల్. హిల్ కంప్లీట్ ఒక 12 kilometers ఉంది మా హోటల్ దగ్గర నుంచి. అయితే మీరు చూసుకోవచ్చు కంప్లీట్ షాపింగ్ అనమాట. పిల్లలు కానీ వస్తే ఎగిరి గంతేస్తారు అట్టాగే గైస్. బొమ్మలు కానివ్వండి, పర్సులు కానివ్వండి, లేడీస్ కూడా, లేడీస్ వచ్చినా కానీ ఎగిరి గంతేస్తారు. చూడొచ్చు మీరు కంప్లీట్. మీరు ఎప్పుడన్నా మైసూర్ కానీ వస్తే ఈ టెంపుల్ విజిట్ చేయండి. ఎందుకంటే చాముండేశ్వరి టెంపుల్ చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ చాలా సెంటిమెంటల్ టెంపుల్ అనమాట. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि. భయంకరమైన రష్ ఉన్నారు గైస్. అసలుకి కంప్లీట్ చాలా మంది ఉన్నారనమాట. వీకెండ్ కదా, చాలా మంది వచ్చేసారు. ఎంతసేపు అవుతుందో ఏందో మనకు దర్శనము చూడాలి. తొందరగా అయితే మేము కంప్లీట్ చేసుకొని ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. ఏదన్నా స్పెషల్ దర్శనం కానీ ఉంటే మేము చూస్తున్నాము. గైస్ నేను తేజ్ అయితే దర్శనం అయిపోయిందనమాట. పరిగిస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే అక్కడ 5:30కే అనమాట. మైసూర్ ప్యాలెస్ 5:30కే లాస్ట్ టైము. అందుకని ఏంటంటే మేము పరిగిస్తూ ఉన్నాము. ఇక్కడైతే భయంకరంగా ఉన్నాయి కోతులు. ప్రసాదం తీసుకొని బయటికి రాగానే అసలుకి కోతులు రెడీగా ఉన్నాయన్నమాట ప్రసాదం తీసుకునేదానికి, లాగేసుకునేదానికి. అవన్నీ లెక్క చేయకుండా మేము పరిగిస్తూ ఉన్నాము. మనం కానీ 5:30 కానీ అక్కడ మిస్ అయిపోతే మైసూర్కి వచ్చి కూడా వేస్ట్. మైసూర్ ప్యాలెస్ చూడలేని లోటు ఇంకా మిగిలిపోద్ది అనమాట. అందుకని పరిగిస్తున్నాము.
గైస్ నేను తేజ అయితే ఒక రేంజ్లో వచ్చామన్నమాట. గూగుల్ టైం అయితే నువ్వు కరెక్ట్గా 5:26కి వెళ్తావు, 5:30 క్లోజ్ అని వార్నింగ్ ఇచ్చింది. కరెక్ట్గా 5:25కి వచ్చామన్నమాట. మొత్తానికి మైసూర్ ప్యాలెస్లో అయితే ఎంటర్ అయిపోయాము. ఇక చూడాలి లోపల ఎలా ఉంటాయో. కీప్ వాచింగ్ జనతా ట్రావెల్ ఐడర్. గైస్ ఫైనల్గా అయితే మేము మైసూర్ ప్యాలెస్ లోపలికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ కంప్లీట్ ఆర్కిటెక్చరు ఎక్స్ట్రాడినరీగా ఉంది గైస్. అసలు వేరే లెవెల్ అసలుకి. జనాలైతే ఇసకేసే రాలదనమాట, అంత బీభత్సంగా ఉన్నారు. లోపలికి రావడానికి ఎంట్రన్స్ టికెట్ అయితే 100 రూపీస్. బాగా గుర్తుపెట్టుకోండి. టైమింగ్స్ లాస్ట్ టైమింగ్స్ 5:30 అనమాట. 5:30 తర్వాత ఒక్క నిమిషం ఎక్స్ట్రా వచ్చినా కానీ అస్సలు అలౌ చేయరు. అక్కడ కంప్లీట్ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటుంది. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. మీరు ఎవరన్నా వస్తున్నట్లయితే ఖచ్చితంగా 5:30 బిలో ఉండేటట్టే ప్లాన్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలు చూడండి. ఈ ఏనుగు అయితే నిజం ఏనుగంట. నిజ ఏనుగు తలకాయని ఇక్కడ పెట్టారంట. ఇది కుళ్ళిపోకుండా, వాసన రాకుండా ఏదో కెమికల్ పూస్తారంట. ఓకే, కంప్లీట్ ఈ ప్యాలెస్ లోపల చూసినట్లయితే కంప్లీట్ ఏనుగు దంతాలతోటే చేయబడుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మీరు గమనించొచ్చు. తాషా బ్యాండ్, నిషాన్ క్యామిల్. అసలు తాషా బ్యాండ్ వచ్చిందే మైసూర్ నుంచి అంట. ఇక్కడ మొత్తం చూడండి బ్యాండ్, దానికి సంబంధించిన ఫోటోలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మీరు ప్యాలెస్ లోపల ఇన్సైడ్ అంటే మిడ్ ఆఫ్ ద ప్యాలెస్ లోపల అయితే మీరు చూడొచ్చు. అసలుకి ఆర్కిటెక్చరు వేరే లెవెల్ గైస్. వేరే వాళ్ళు అసలు అంటే ఇప్పుడుండే కాలం వాళ్ళు అస్సలు దీన్ని అసలు కట్టడం కాదు కదా, అసలు ప్లానింగే చేయలేరు. ఎందుకంటే అసలుకి పిల్లర్లు లేకుండా అసలుకి ఇంత నగిషీలు, ఇంత షైనింగు, ఇంత డెవలప్మెంట్ అనేది ఆ రోజుల్లోనే అసలుకి ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉన్నాయి చూడండి. ఈ బాల్కనీలు కానివ్వండి, ఆ రూఫ్ స్ట్రక్చర్ అయితే కానివ్వండి. గైస్ ఇంకో విషయం ఏందంటే, ఈ మైసూర్ ప్యాలెస్‌కి ఇంకో పేరు అంబా విలాస్ ప్యాలెస్ అంట. ఇది హిస్టారికల్ ప్లేసు. రాయల్ రెసిడెన్సీ హౌస్ అని కూడా అంటారనమాట. ఇది మిడ్ ఆఫ్ ద మైసూర్‌లో అయితే ఉంది. దీని అఫీషియల్ రెసిడెన్స్ ఓనర్ ఎవరైతే వాడియార్ డైనాసిటీ. అంటే కింగ్డమ్ ఆఫ్ మైసూర్. మైసూర్ మహారాజులు వాడియార్ డైనాసిటీ నుంచయితే ఇదైతే పేరు ప్రసిద్ధి గాంచిందనమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంది అంటే, ఈ మైసూర్ ప్యాలెసు చాముండేశ్వరి హిల్స్ ఫేస్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే టెంపుల్‌కి ఫేస్ చేస్తూ ఈ మైసూర్ ప్యాలెస్ అయితే కట్టబడిందన్నమాట. ఎందుకంటే వీళ్ళ సాంప్రదాయాలు, వీళ్ళ నమ్మకాలైతే అప్పట్లో అట్లాగా కట్టబడ్డాయి. ఇంకో విషయం వచ్చేసరికి ఓవరాల్‌గా మైసూర్‌లో 7 ప్యాలెసెస్ ఉంటాయంట. దాంట్లో వన్ ఆఫ్ ద మైసూర్ ప్యాలెస్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ప్యాలెస్. ఇంకోటి మీరిక్కడ చూస్తున్నారు గదా! ఇదొచ్చి యుద్ధాలు, మల్ల యుద్ధాలు చేసుకునే ప్లేస్ అనమాట. రాజులు మామూలుగా భటులకి ప్రాక్టీస్ చేపిస్తారు గదా! ఆ ప్రాక్టీస్ చేయిపిచ్చే స్థలం అయితే ఇదనమాట. ఇక్కడైతే టూరిస్ట్ గైడ్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఓపెన్ ప్లేసు. దాని తర్వాత ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్లయితే అద్దం ఉందనమాట. రాజు చూసుకునే అద్దం అయితే ఇదే అనమాట. దీంట్లోనే చూసుకొని ముస్తాబవుతాడంట. దాని తర్వాత ఇక్కడ చిన్న చిన్న కుర్చీలున్నాయి చూడండి. ఏదో చిన్న సింహాసనం, దాని తర్వాత మధ్యలో ఈ ఐవరీ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి చూడండి. సీతారాముడు, దాని తర్వాత వెంకటేశ్వర స్వామి, బుద్ధుడు, అన్ని విగ్రహాలు మీరు చూసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ ఐవరీ అండి. మొత్తం ఐవరీ అంటే మన ఏనుగు దంతాలతో మాత్రమే చేయబడిన మెటీరియల్ అన్నమాట. మీరు చూసే ప్రతి ఒక్క బొమ్మ గానివ్వండి, దేవుడి బొమ్మ గానివ్వండి, లేదంటే ఈ స్టూల్సు, ఆ పక్కన చిన్న చిన్న ఆర్కిటెక్చర్ అంతా కంప్లీట్ ఐవరీ అన్నమాట. పాతకాలంలో ఎన్ని ఏనుగులను చంపారో అయితే మనకైతే తెలీదు. కంప్లీట్ ఇది ఐవరీ బేస్డ్ ఎక్విప్‌మెంట్ అన్నమాట. దాని తర్వాత ఈ వచ్చేసరికి ఇది ఆడిటోరియం లాగనమాట. ఇది ఓపెన్ హాలు. రాజు ఇక్కడి నుంచే మొత్తం రాజ్యాన్ని చూస్తాడంట. ఆ బయట ఖాళీ స్థలం ఉంది గదా! అక్కడైతే మొత్తం ప్రజలంతా ఉంటారంట. ఆ ప్రజల్ని ఇక్కడి నుంచయితే ఆయన అడ్రెస్ చేస్తాడంట.
ఇవి మీరు ఇప్పుడు గమనిస్తున్నారు గదా! ఇదొచ్చి రాజసభ. అంటే రాజులు, మంత్రులు, సేనాధిపతులు అందరూ ఉండే స్థలం అంట అది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలిఫెంట్ ఆర్నమెంట్స్ అన్నమాట. ఏనుగు పైనేసే తివాచీలుంటాయి గదా! తలపైన ఆ ఆర్నమెంట్స్ అయితే ఇవి. చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ అనైతే బోర్డేసున్నారు. అక్కడ ఫోటో మీకు కనిపిస్తుంది గదా! ఆయనైతే లేటెస్ట్ రాజంట. ఆ లేటెస్ట్ రాజు ఫోటో అయితే ఫ్రేమ్ కట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాడనమాట. రేబాన్ గ్లాసెస్ అయితే యేసుకున్నాడు. చాలా స్టైలిష్‌గా. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళైతే అసలకి బయటికెళ్ళిపోండి, ఎళ్ళిపోండి టైం అయిపోయింది. చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది. బయటికెళ్ళిపోండి అనైతే తరిమేస్తున్నారనమాట. మొత్తం లైట్‌లన్నీ ఇన్ టైమ్‌లో ఆపేస్తారు. మనం ఒక్కరిని కూడా ఉంచనీరు లోపల. మేమైతే అంతా కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేసాం. గైస్ మొత్తానికైతే మైసూర్ ప్యాలెస్ అయితే మొత్తం చూసేసామనమాట. ఎప్పుడో చూడాల్సిన మైసూర్ ప్యాలెస్ ఎన్నో ఇయర్స్ తర్వాత అయితే చూస్తున్నాను. అసలుకి చాలా టెన్షన్ పడ్డామనమాట. అసలుకి ఎక్కడ క్లోజ్ చేసేస్తారనేది అంత స్పీడ్‌గా వచ్చాము. మొత్తానికైతే మొత్తం కవర్ చేసామనమాట. మీరు కూడా చూసారు. నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి మన వీడియోకి.